గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. షుగరు సమస్య ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలలో తోటకూర ఒకటి. ఈ తోటకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దంతాలను గట్టిగా మారుస్తుంది. తోటకూర డయాబెటీస్ ఉన్న వాళ్ళ ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు కూడా తోటకూరను తినటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు తోటకూరను తింటే మంచిది. అలాగే బాలింతలు కూడా తోటకూరను తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తినాల్సినవి తోటకూర వంటకాలు. తోటకూరలోనే బీటా కెరాటిన్ ఉంటుంది. ఇది మనకు కంటి చూపును అత్యవసరమైనది. బరువు తగ్గాలనుకున్న వారు తోటకూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల అదనపు క్యాలరీలు శరీరంలో చేరకుండా ఉంటాయి. తోటకూర తినటం వల్ల శరీరానికి చాలా తక్కువ క్యాలరీలు అందుతాయి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. తోటకూర తినటం వల్ల ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి. మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి తోటకూరకు ఉంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు తోటకూరను తరచూ ఆహార భాగంగా తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు ఇది తోటకూరలో పూర్వం తోటకూరను బాగా తినేవాళ్ళు అధికంగా. కానీ ఇప్పుడు ఎవరు తినటం లేదు తోటకూరని. తోటకూర రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం తినాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.